సౌందర్య. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే మనం ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. గోవా ఆల్మోస్ట్ 1 month తర్వాత నేను ప్రాపర్ ట్రిప్కి వెళ్తున్నాను. ట్రావెలింగ్ అయితే ఎవ్రీ వీక్ చేస్తున్నాను, కానీ ట్రిప్ ఇది 1 month అనమాట. మోర్ దెన్ 1 month ఐ గెస్. జూన్లో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు 2 months అవుతుంది. ఇది August 30th అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము అంటే గోవా. ఇక్కడ నుంచి ఒక 3 days ఉంటుంది అనమాట. ఏం చేస్తున్నాము ఏంటి అనేది ఒక 3 days గోవా సిరీస్ పోస్ట్ చేస్తాను. సో నేను ఆఫీస్ నుంచి వచ్చి సడన్ ట్రిప్ అనమాట. మార్నింగ్ ప్లాన్ చేసుకొని బుక్ చేసుకున్నాము. అండ్ ఈరోజు ఈవినింగ్ నైటే బస్సు డైరెక్ట్ బెంగళూరు టు మపూసా సంథింగ్ ఉంది అక్కడికి అనమాట. అండ్ నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి బ్యాగ్ అన్నీ ప్యాక్ చేసుకున్నాను. ఇంకా ఫ్రెండ్ వస్తే ఇక్కడ నుంచి బయలుదేరేస్తాం ఆఫీస్కి. సో మరి లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇటు తీసుకెళ్తున్నా. నైట్ టైం 10 అవుతుంది. ఇప్పుడే బస్సు వస్తే మెజెస్టిక్ దగ్గర నుంచి బస్సు తీసుకున్నాము. నేను డీటెయిల్స్ అన్నీ సపరేట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే నాకు ఐడియా లేదు. సో ఇప్పుడు 10కి ఎక్కితే మార్నింగ్ 11:45 మప్సా సంథింగ్ అక్కడ దిగుతాం అనమాట. మార్నింగ్ 7:30 అవుతుంది అనమాట. ఎక్కడున్నామో తెలియదు, బట్ ఫుల్ చెట్లు. వ్యూ అయితే చాలా బాగుంది, కనిపిస్తుంది అంత దగ్గరికి. కార్వార్ రీచ్ అయ్యేసరికి నేను మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే విలేజెస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఇంకొక వేరే వెకేషన్ అవసరం లేదు. వెనకాలంతా కొండల నుంచి చిన్న చిన్న జలపాతాలు, కిందకు వచ్చేసరికి పెంకుటిల్లులు అండ్ చుట్టూ కొబ్బరి చెట్లు. ఎట్లుందంటే నాకైతే ఆల్మోస్ట్ మూవీస్లో చూసి అరే ఇలాంటి ప్లేసెస్ వెళ్ళి చూడాలి, ఎక్కడుంటాయి ఎలా ఉంటాయి అనుకుంటారు కదా, అలాంటివన్నీ చూసాను అనమాట. ఎక్కువ కార్వార్ అది డిస్టిక్గా ఊరా నాకు తెలియదు, బట్ అక్కడ మేజర్గా అలా ఉన్నాయి. అండ్ దానికి తోడు వర్షం పడుతుండేసరికి ఉన్న కాస్త ఇంకా బాగా అనిపించింది. అండ్ ఫైనల్గా స్లోగా మడ్గావ్ చేరుకున్నాం. మపూసా మేము ఇప్పుడే మపూసాలో దిగామన్నమాట. ఇంకా స్కూటీ రెంటల్స్ కోసం చూస్తున్నాం. ఒక డేకి 350 రూపీస్ చెప్పారు. 3 daysకి కావాలంటే 1000 రూపీస్ ఒక వెహికల్కి అని చెప్పారు. సో చూడాలి. నేను ఈ వెహికల్ తీసుకుంటున్నాను. GA08176 బైక్ నంబర్. 3 daysకి 1000 రూపీస్, 1000 రూపీస్ డిపాజిట్. వీ కేమ్ హియర్ ఫర్ లంచ్. లంచ్ కాదు, బ్రంచ్ కాదు, ఏం కాదు, స్నాక్స్. స్నాక్స్ ఏమన్నా షూట్ యూ. టైమ్ 4 దాటిందనమాట. రూమ్కి వచ్చేసాము. వచ్చి ఇదొక ఏమంటారు మామూలు ప్రాపర్టీస్ ఉంటాయి కదా, హోమ్ స్టేస్ లాగా. సో అలా తీసుకున్నాం అనమాట. 2 rooms ఉంటాయి. మేము 3 members వచ్చాము. సో 2 rooms
ఆక్యుపై చేసుకుంటే సరిపోతుందని నేను ఈ రూమ్ టూర్ కూడా చూపిస్తాను. ఎంత కాస్ట్ అయిందో నాకు తెలియదు, ఫ్రెండ్ అనమాట బుక్ చేసింది. సో తనని అడిగి డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఇంకా నేను వచ్చి ఇంక ఫ్రెష్ అయిపోయి అనమాట. నేను నైట్ నుంచి ఫేస్ వాష్ చేయలేదు అండ్ నాకు పీరియడ్స్ కూడా రాలేదు. లాస్ట్ మంత్ నైట్ షిఫ్ట్, ఈ మంత్ డిలే అయ్యాయి. సో ఫుల్ పింపుల్స్ వచ్చేసాయి అనమాట. సో నేను కుదిరితే రూమ్ టూర్ కూడా నేను తర్వాత చేసి చూపిస్తాను. ఇంకా వెళ్ళి రెడీ అవ్వాలా ఇప్పటికైతే. అండ్ జస్ట్ వ్యూ ఒక్కటి చూపిస్తాను. ఇది నేను పూల్ ఉందన్నమాట. పూల్ టైమింగ్స్ 8 to ఈవినింగ్ 6 PM. పెద్ద ప్రాపర్టీ అండ్ ఇది మా రూమ్ విత్ AC. వ్రాప్స్ కట్ తెచ్చుకున్నాను కానీ బట్ ఇది ఎందుకో నేను ఇప్పుడు వేసుకొని వైలెట్ టీషర్ట్ మీద అంత సెట్ అవ్వలేదని అనిపించింది. సో దాన్ని జస్ట్ బ్లాక్ ట్యాంక్ టాప్ ఉంది, ఇది నార్మల్ షర్ట్ అనమాట. అండ్ ఆ బ్లూ జీన్స్తో పే చేద్దాము అని అనుకుంటున్నాను. సో ఈస్ బెటర్ బ్లాక్ ట్యాంక్ టాప్. ఇది నేను మామూలు స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను అనమాట. ఏమంటారు ఉలెన్ షర్ట్ విత్ బ్లూ జీన్స్. ఇది బ్లూ ఉంది కాబట్టి కొంచెం అది మ్యాచ్ అయింది. ఇంకా రెడీ అవ్వాలి. ఇది నా అవుట్ఫిట్ ఇదనమాట. నేను రెడీ అయిపోయాను. ఇది ఫుల్ వీడియో గెట్ రెడీ విత్ మీ నేను సపరేట్ వీడియో షూట్ చేశాను అనమాట. సింపుల్గా బేసిక్గా ఎలా రెడీ అయ్యాను అని చెప్పి కనిపిస్తుందా. అండ్ ఇది నా అవుట్ఫిట్. ఇందాక నేను బ్లూ దాంతో వేసుకుందాం అనుకున్నాను బట్ అది నాకు ఎందుకో నచ్చలేదన్నమాట. బట్ నేను సపరేట్ వేరే దానికోసం తెచ్చుకుంది, అన్నీ కలిపి వేసుకున్నాను. అండ్ నాకు ఎందుకు నచ్చింది. ఇక్కడ బ్లూ బాగుంది కాబట్టి ఈ బ్లాక్తో. మీకేమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అయింది. మపూసా నుంచి ఒక 10 kilometers రేడియస్లో మేము స్టే చేసింది. దాని పేరు నాకు గుర్తులేదు. మొత్తం ప్రియాంకనే మొత్తం బుక్ చేసింది అనమాట మేము అక్కడ దిగాక. సో మేము స్టే చేసింది బాగాకి అరౌండ్ ఒక 5 kilometers రేడియస్ ఉంటుంది. అండ్ అంజునా బీచ్, కర్లీస్ అవన్నీ ఉన్నాయి కదా, దానికి ఒక 10 kilometers రేంజ్ ఉంటుంది అనమాట. ఒక ఆరంబోల్కి మాత్రం 25 kilometers దాకా వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నేను ఈ ట్రిప్లో ఎక్స్ప్లోర్ చేసింది ఏంటి అంటే, నాకు డ్రైవింగ్ వచ్చు, కాకపోతే నేను ఎక్స్పర్ట్ ఏం కాదనమాట. అట్లా అని చెప్పి యూజువల్గా అమ్మాయిలు వీడియోస్ ఎలా చూపిస్తారు లెజెండరీగా డ్రైవ్ చేసినట్లు, అలాంటి డ్రైవర్ని కూడా కాదు. అట్లీస్ట్ నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను పడిపోకుండా. సో నేనేమనుకున్నానంటే వెళ్ళే ముందు ప్రియాంక డ్రైవింగ్ వచ్చి ఉంటుంది కదా, ఇద్దరం హాఫ్ డ్రైవ్ చేసుకోవచ్చులే అని అనుకున్నాను. బట్ వెళ్ళాక తెలిసింది ఏంటంటే ప్రియాంకకి డ్రైవింగ్ రాదు. సో నేను ఖచ్చితంగా డ్రైవ్ చేయాల్సిందే బైక్. సో ఇంకా వేరే ఆప్షన్ లేదు. పైగా నాకు ఒక భయం, ఒకటి వర్షాలు పడుతున్నాయి, 2 తెలియని ప్లేస్ అండ్ బిజీ ఏరియా అనమాట. అండ్ గుంటలు మిట్టలు రోడ్లు అయితే సగం బాగున్నాయి, సగం బాగాలేదు, గుంటలుగా ఉన్నాయి. కొన్ని బీచ్కి వెళ్ళే దగ్గరలో అయితే అన్నిటికీ నువ్వు డౌన్ కిందకి వెళ్ళాల్సి ఉంటుంది, అంత గుంటలు అట్లా ఉంటుంది అనమాట. అసలు నేను డ్రైవ్ చేస్తానా బండి వదిలేస్తానా అనుకున్నాను, కానీ 3 days నేను ఎక్కడ బండి దేనికి గుద్దించలేదు అండ్ ఎక్కడా వదిలేయలేదన్నమాట. ఇక్కడ ఇదైతే వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉండింది, కానీ వచ్చేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఉండిందో నాకు ఇప్పుడు తెలిసింది. ట్రాఫిక్లో బండి డ్రైవ్ చేయడానికి ఎందుకు అంత ఎగ్జాస్ట్ అయిపోతారు మనుషులు అని చెప్పి ఆఫీస్కి రావడం మీద ఒక ఇది అన్నట్టు అనిపిస్తుంది. సో చేతులు నొప్పులు వచ్చేసి అది పట్టుకొని ఇక్కడ మేము ఫస్ట్ డే బాగా బీచ్కి వెళ్ళామన్నమాట. ఈ రోడ్స్ అంతా బాగా బీచ్ దగ్గర ఉండేవి. మీరు ఇన్ కేస్ బైక్ ఎక్కడ పార్క్ చేసి జస్ట్ అలా నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళిన వెంటనే మేము చేసిన ఫస్ట్ ఏంటంటే హెయిర్ బ్రైడింగ్ అనమాట. ఏదో దిగాము, ప్రతి దగ్గర పార్కింగ్కి మనీ తీసుకుంటారు. దిగిన వెంటనే ఒక ఆమె వచ్చి మేడం బ్రైడ్స్ వేసుకుంటారా అని చెప్పి అన్నదనమాట. ఇంక సరే ఎంత అని అడిగితే 150 అని చెప్పింది ఒక్కటి. ఆహా లేదు 150, మేము 50 ఇస్తాము అని చెప్పాము. లేదు కనీసం 100 ఇవ్వండి అన్నది. లేదు 70 అంటే లాస్ట్కి 80 తీసుకున్నారనమాట. నేను ప్రియాంక ఇద్దరం వేయించుకున్నాం. అక్కడ దాకా వెళ్ళింది చిన్నవి చేసుకోవడానికి కదా అని చెప్పి వేయించుకున్నాము. 2 days ఉంచుకున్నాం. టైం 7 అవుతుంది అనమాట. బాగా బీచ్కి వచ్చాము. What I'm trying to record a video properly.
వా లైట్స్ ఆహా Elmar, eat, bring, socialize. Huh? Waste? No. Huh? Show your brain. చినుకులు పడుతున్నాయి. And that is Priyanka. జగాలలో వస్తున్నాయి. ఎప్పుడే వచ్చినప్పుడు వర్షం పడుతుంది. ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. ఫొటోస్ తీసుకున్నామని వెళ్తున్నాం. ఎక్కడికక్కడ ప్రతి రెస్టారెంట్లో బయట సాంగ్స్ అన్నీ పెట్టారనమాట. ఎవరి పాటికి వాళ్ళు ఎగురుకునే వాళ్ళు ఎగురుకున్నారు, కూర్చొని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేశారు. అండ్ సాడ్ పార్ట్ ఏంటి అంటే 10 o'clockకి సాంగ్స్ ఆఫ్ చేసేసారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షాప్ వాళ్ళంతా అడిగితే రెస్టారెంట్లో 12 దాకా అట్లా ఉంటాయి అన్నారు. బేసిక్గా గోవా అనేది నైట్ లైఫ్కి ఎక్కువ కదా, బట్ 10 o'clockకి సాంగ్స్ ఆఫ్ చేసేయడమే వింతగా అనిపించింది. ఎక్కువగా బాలీవుడ్ సాంగ్స్ బేసిక్గా అవి ఎక్కువ మంది వింటారు కాబట్టి కొన్ని మంది తెలుగు, కన్నడ, తమిళ్ అలా కూడా అన్నీ ప్లే చేశారనమాట. ఇంకా మేము జస్ట్ అలా వింటూ అలా నడుచుకుంటూ ఎడ్జ్ దాకా వెళ్ళి లాస్ట్ దగ్గర వెళ్ళి కూర్చో ఉన్నాము. వేర్ ఇట్ నా నైస్ బై 100 rupees. What? 250? There is it only 150. Aha. There in the starting they said only 150. Now you have to total दोनों का 350 लगा देगा. 350 2 pieces. Okay. 200. 200 में कैसे आता है? 310 लास्ट पड़ेगा. What to do? This one is actually 100 ना. huh? 150 100. 120 How much? Nice. कितना है? It is actually cute. With your dress, no, it matches so good. I got this great one. मेरा ये पॉपट है. तो इधर है. Radium bracelet. ఇంకా లాస్ట్ దాకా వచ్చేసరికి సడన్గా వాన్ స్టార్ట్ అయిందనమాట. జస్ట్ 1 minute ముద్ద తడిచిపోయాం. జస్ట్ అక్కడ ఎంట్రీ అయ్యి లోపలికి వచ్చేటప్పుడు తడిచిపోయాం అనమాట. ఇంకా ఫైనల్గా కింద మీద మొత్తం వెతుక్కొని పైన ఒక ప్లేస్ చూసుకొని ఇంకా అక్కడ కూర్చోం. ఇది అక్కడి నుంచి వ్యూ అన్నమాట. మేము పైకి వచ్చిన కాసేపటికి వర్షం అది ఆగిపోయింది. ఇంకా జస్ట్ ఈ చనా అవి తిన్నాను. నేను బేసిక్గా నాకు డ్రింక్ చేసి అలవాట్లేదు, జస్ట్ ఫుడ్డే కాబట్టి తిన్నాను. అండ్ అటు ఇటు చేరి ఇక్కడి నుంచి అది వ్యూ అనమాట. ఒక ఫ్యాన్ కూడా ఉన్నింది. అండ్ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూశాను అనమాట. ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే చిత్తూరు అని చెప్పారు. అండ్ గోవాలో ఆబ్వియస్గా మందు బాగా దొరుకుతుంది కాబట్టి అది చీపెస్ట్ అనమాట. ఫుడ్ అయితే ఏది ఎత్తుకున్నా కానీ 500-600 ఉంది. ఒక చిన్న క్రాప్ 1000 రూపీస్ చెప్తున్నాడు వాడు. అంత కాస్ట్లీ ఫుడ్, అసలు ఏం తిన్నట్టే లేదు. 2000 రూపీస్ అయిపోయింది అనమాట. జస్ట్ ఇది చనా
అండ్ అతతో ఒక ఫిష్ ప్లాటర్, చిల్లీ చికెన్ అవి చెప్పుకున్నాము. వీటికే ఆల్మోస్ట్ 2000 రూపీస్ అయింది. బియర్ అవి అంటే 330 ml 60 రూపీస్ సంథింగ్ అలాగే ఉన్నాయి, చాలా తక్కువ కాస్ట్. ఇది ఫిష్ ప్లాటర్, ఏమి లేదు, అవేవో పెట్టాడు. అండ్ లాస్ట్కి ఇక్కడ ఒక తాత ఎవరో గుంపుతో జాయిన్ అయ్యి డ్యాన్స్ చేశాడు. లాస్ట్కి బాగా మందు తిని తాగి వాళ్ళతోనే వెళ్ళాడు. టైం ఆల్మోస్ట్ 11:30 అనమాట. మేము ఇంకా బాగా బీచ్లోనే ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. We are going back to the room. Yeah. And it is the end of this vlog, day 1. No, only day. Day Not 1. the trip. Day 1, day 2, day 3. 3 days is there now. So this is the end of day 1. And we are going back to the room. I know we're chodleru, but a hairband 100 rupees. But that is Goa. Yeah. Adi beach. I think now you can see me. And this is the day 1. This is how it ended. And if you like this video, please do like, share and subscribe. Say bye bye Priyanka. Bye bye. Goody. Goody. Just a temple. This temple flag. Goody. నేను కట్టాను.